ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో వీళ్ళలో ఎక్కువ మందికి లాస్ అవడానికి మెయిన్ రీజన్స్ మీకు తెలుసా? సో మెయిన్గా మనకు ఒక 2 రీజన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్కి మంచి స్టాక్స్ అనేది చూస్ చేసుకోకపోవడం ఫస్ట్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఈవెన్ దో మీరు మంచి స్టాక్స్ చూస్ చేసుకున్నా సరే ఆ పర్టికులర్ స్టాక్స్లో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి లేకపోతే ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ ఇవ్వడం కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ ఇవ్వడం కానీ చేయడం వల్ల చాలామందికి లాస్ అయితే వస్తుంటుంది. ఓకే, మన వీడియోలో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మంచి స్టాక్స్ ఏమున్నాయి, సో ఎక్కడ ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ ఇవ్వాలి తెలుసుకుందాం. సో మన ఛానల్లో స్టాక్ మార్కెట్ అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మేము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఎస్, చూడండి ఇక్కడ చూడండి. సో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నేను ఫస్ట్ స్టాక్ మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి చూడండి, గోల్డ్ డైమండ్ INTL. ఓకేనా? ఇది అంటే ఆ స్టాక్ కోడ్ అనమాట. ఇది నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ మనం గమనిస్తే కనుక చూడండి, స్టాక్ అనేది చాలా రోజులుగా ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకేనా? లైక్ 28 ఆగస్ట్ నుంచి మనకు ఈ రోజు వరకు ఒకే రేంజ్లో ట్రేడ్ అయితే అవుతుంది. సో మనకు డైలీ చార్ట్ ఫ్రేమ్లో అంత ఎఫెక్టివ్గా మనకు కనిపించకపోయినా ఇది చూడండి, జస్ట్ మీరు 5 మినిట్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అనమాట. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బయింగ్కి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ బై చేసుకోండి ఈ ప్రైస్ దగ్గర. ఇక్కడ లైక్ 348 ఆ రేంజ్లో అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి 342. నేను మార్క్ చేస్తాను ఇక్కడ. సో ఇది స్టాప్ లాస్, ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టేసేయండి. తర్వాత మనము బయింగ్ వచ్చేసి ఇక్కడ చేసుకుంటాం, ఈ రేంజ్లో చేసుకుంటాం బయింగ్ అనేది. టార్గెట్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఓకే, సో మీరు కనుక ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి, ఇది మా టార్గెట్ అనమాట, ఇది మా స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మీకు 1:3.28 రేషియో వస్తుంది. 1:3.28 రేషియో అంటే పోతే ₹1 వస్తే ₹3.28 అనమాట. సో చాలా మంచి ఇక్కడ మనకి ఛాన్స్ అయితే ఉంది బయింగ్కి. చూడండి, ఓకేనా? చూడండి, సో ఇది మీరు రేపు ప్లాన్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ స్టాక్ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇది రెలిగ్రే ఎంటర్ప్రైజెస్ అనమాట. సో ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇది నేను చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హై అయితే ఫామ్ అయింది కదా. సో ఈ హై బ్రేక్ చేసినప్పుడు మనము ఎంట్రీకి అయితే ప్లాన్ తీసుకోండి మీరు, ఈ హై బ్రేక్ చేసినప్పుడు అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్లో మీకు తెలిసిపోతుంది. 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ వస్తే చూడండి, సో ఇది 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అనమాట. చూడండి, ఇంతకు ముందు ప్రైస్ ఇక్కడికి ఈ ప్రైస్కి వెళ్ళింది, లైక్ 288 వరకు వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది అనమాట. మళ్ళీ 288కి వెళ్ళింది, మళ్ళీ పడిపోతుంది ఇప్పుడు. సో ఒకవేళ రేపు కనుక ఇక్కడ 288 క్రాస్ అయితే కనుక మనము బయింగ్కి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. 280 దగ్గర మనం బై చేసేసి ఒక 2 or 3 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టేసి, ఇది ఎంతవరకు వెళ్తుందంటే నేను ప్రైస్ రేంజ్ మీకు చూపిస్తాను ఎంతవరకు వెళ్తుందని చెప్పేసి. ఓకే, ప్రైస్ రేంజ్ మనము ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుందాం, ఇదన్నమాట. ఓకేనా? సో 288 నుంచి లైక్ 296 వరకు, 296 to 297 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒక 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని సరిపోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ స్టాక్ అనమాట. ఇది సెకండ్ స్టాక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఇది సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి. ఇది నేను సెల్లింగ్ సైడ్ అయితే చూస్తున్నాను. సెల్లింగ్ సైడ్ చూడండి, మనకు డైలీ టైం ఫ్రేమ్లో చూడండి చాలా మంచి సెల్లింగ్ అయితే వచ్చింది. రేపు కనుక ఈరోజు లోని బ్రేక్ చేస్తే, ఈరోజు లో ఎంత ఉంది ఇక్కడ? సో ఈరోజు లో వచ్చేసి 437 ఉంది. సో 437 ఒకవేళ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తే కనుక మనము సెల్లింగ్ సైడ్ అయితే ఈ స్టాక్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ మేము తీసుకుందాం.
లేకపోతే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ లో అయితే మార్క్ చేద్దాం మనము. లో ఇక్కడ మార్క్ చేద్దాం. ఓకే, సో 5 మినిట్ చూడండి, కరెక్ట్గా మనకి లో దగ్గరికి వచ్చేసి ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఓకేనా, సో బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం మనం ఇది సెల్లింగ్ సైడ్ అయితే చూద్దాం, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో హెవీగా సెల్లింగ్ అయితే వచ్చింది. ఓకేనా, సో ఒకవేళ మనకి ఇది బయింగ్ వచ్చినా సరే నెగ్లెక్ట్ చేస్తే మంచిది అనమాట. సో ఓన్లీ సెల్లింగ్ సైడ్ మనం ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ అవ్వాలన్నమాట. ఇది బ్రేక్ అయితే కనుక మనం సెల్లింగ్ సైడ్ అయితే వెళ్ళచ్చు. సో సెల్లింగ్ సైడ్ వెళ్ళి ఇక్కడ వరకు లైక్ 407 వరకు, లేదంటే ఫస్ట్ టార్గెట్ మీరు 427 వరకు పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ 427, నెక్స్ట్ 409 ఇది సెకండ్ టార్గెట్ అనమాట. అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మనము మీరు సెల్లింగ్ అయినా సరే లేకపోతే బయింగ్ అయినా సరే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, మీరు ఎంట్రీని బట్టి అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇది ఐఎక్స్ అనమాట. ఈరోజు చాలా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూడండి, చాలా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అలాగే ఇది మనకు అప్ ట్రెండ్ మూమెంట్లో ఉందన్నమాట. సో కాబట్టి మనం ఇది 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్లో తీసుకొని 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఇదన్నమాట. సో ఈ రేంజ్ని బ్రేక్ చేయనివ్వండి, ఈ రేంజ్ని అనమాట, ఈ రేంజ్ని బ్రేక్ చేయమనండి ఇక్కడ. ఓకే, సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ట్రేడింగ్ అయితే తీసుకోవద్దు. ఈ రేంజ్ బ్రేక్ చేసి పైకి వెళ్తే బయింగ్ సైడ్ అయితే వెళ్ళండి, లేదు కిందకి వస్తే సెల్లింగ్ సైడ్ అయితే వెళ్ళండి. ఓకేనా.